ఇలా చూడండి, ఏ ఆటంకం లేకుండా మన పెళ్లి జరగాలనుందా లేదా? చెప్పండి. మా నాన్న మా నానమ్మ నీ బ్రెయిన్ని బాగా ట్రైన్ చేసి పంపించినట్టున్నారు కదా. అయితే ఏంటండి, మన గౌరవాన్ని కాపాడుకోవాలనుకోవడంలో తప్పులేదు కదా. కానీ ఆ మోసగాడు, ఆ పాయిజన్ బాటిల్ ప్రణీత వచ్చేది మాత్రం ఈ కార్యక్రమం నాశనం చేయడానికే. మనం వాళ్ళకా ఛాన్స్ ఇస్తేనే కదండి. మీరొచ్చి వాళ్ళని ఆహ్వానించండి చాలు. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఏంటి అలా చూస్తున్నారు? నేను దేన్నైనా స్మూత్ గా డీల్ చేస్తాను, కానీ ఇద్దరి విషయంలో మాత్రం నేనలా ఉండను. వాళ్ళిద్దరెవరూ తెలుసా? ఒకరు మీరు, మరొకరు మా నాన్న. మీ ఇద్దరిని ఎవ్వరు అవమానించినా మాట్లాడినా స్మూత్నెస్ పక్కన పెట్టి చాలా హార్డ్ గా రియాక్ట్ అవుతా. తర్వాత నన్ను కంట్రోల్ చేయడం మీ ఇద్దరి వల్ల కూడా కాదు. నీ విధ్వంస క్రీడ నేనింతకు ముందే చూశానులే మేడం. నువ్వు స్మూత్ గా ఇలాగే నవ్వుతూ నా పక్కనుంటే చాలా అక్షయ. నేను ఎంత హార్డ్ సిచ్యువేషన్ అయినా ఈజీగా ఫేస్ చేయగలను. మరి ఇంకా లేట్ ఎందుకు? రండి ఫేస్ చేద్దాం.